మేలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తూ ఉంటే రాజకీయ నేతలు మాత్రం వాటిపై పెత్తనం చేస్తున్నారు. తమ అండర్లోనే అంతా నడవాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. అమ్ముకునేందుకు వచ్చిన రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. నేతల వేధింపులు భరించలేక రైతులు నానా పాట్లు పడుతున్నారు. రాజకీయ రాబందులు రైతు బజార్లలో వాలిపోతున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రైతు బజార్ను పంచుకుంటున్నాయి. తాము చెప్పినట్టుగానే వ్యవస్థ నడవాలని హుకుం జారీ చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించుకున్న పంటను అమ్ముకోనివ్వకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నాయి. రైతువారి షాపుల కార్డుల రెన్యువల్ దగ్గర నుంచి అక్కడ విక్రయించే కూరగాయల వరకు అన్నీ ఈ రాబందులు చెప్పినట్లే జరగాలంటున్నాయి. ఒక్కో రాజకీయ రాబందు ఒక్కో రాజకీయ నాయకుడి పేరుతో రైతు బజార్లోకి చొరబడుతున్నాయి. వీటి వేధింపులు తట్టుకోలేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన ఈవోలు రాజకీయ రాబందులకు వంత పాడుతూ ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 12 రైతు బజార్లు ఉన్నాయి. ప్రతి రైతు బజార్లో శాశ్వత దుకాణాలు, రైతువారి దుకాణాలు ఉంటాయి. విభిన్న ప్రతిభావంతులు, డ్వాక్రా సంఘాలు, రైతు సొసైటీలకు శాశ్వత దుకాణాలను కేటాయిస్తారు. ఇవి కాకుండా పండించిన పంటలను నేరుగా రైతు బజార్లలో విక్రయించుకునేందుకు రైతులకు రైతువారి దుకాణాలను ఇస్తారు. జిల్లాలో ఉన్న రైతు బజార్లలో 513 శాశ్వత దుకాణాలు, 1000 రైతువారి దుకాణాలు ఉన్నాయి. రైతువారి షాపులను నిర్వహించుకునే వారికి మార్కెటింగ్ శాఖ కార్డులను జారీ చేస్తుంది. ఈ కార్డులను ప్రతి 3 నెలలకు ఒకసారి రెన్యువల్ చేయాలి. ఈ ప్రక్రియను సంబంధిత రైతు బజార్ల ఈవోలు నిర్వర్తిస్తారు. దీనిలోకి రాజకీయ దళారులు చొరబడుతున్నారు. రెన్యువల్ కి ఒక్కో కార్డుకు 20,000 నుంచి 30,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ఈ మొత్తాన్ని ముట్టజెప్పిన రైతుల కార్డులను మాత్రమే రెన్యువల్ చేయాలని ఈవోలను దళారులు ఆదేశిస్తున్నారు. రైతుల పక్షాన ఉండాల్సిన ఈవోలు దళారులతో దోస్తీ కడుతున్నారు. కార్డులను రెన్యువల్ చేయాలని ఈవోలను కోరితే దళారుల వద్దకు పంపుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. డిమాండ్ చేసిన మొత్తాన్ని కౌంటర్లో జమ చేసిన తర్వాతే కార్డులు రెన్యువల్ అవుతున్నాయి. ఇలా చేయని రైతులను మాత్రం ఈవోలు దళారులు తిప్పించుకుంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు కన్నీరు పెట్టిస్తుంటే ప్రతి 3 నెలలకు ఒకసారి రాజకీయ దళారులు అక్రమ వసూళ్లతో కన్నీరు పెట్టిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు బజార్లోని వ్యాపారులు కూరగాయలను హోల్సేల్ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తారు. రైతులు తమ పొలాలలో పండించిన పంటలను ఇక్కడ విక్రయించుకుంటే కొంతమంది వ్యాపారులు మాత్రం హోల్సేల్ మార్కెట్ నుంచి సరుకులు తెచ్చుకొని వ్యాపారం చేస్తూ ఉంటారు. అయితే కూరగాయలను తమ వద్దే కొనుగోలు చేయాలని వ్యాపారులను దళారులు బెదిరిస్తున్నారు. తాము సరఫరా చేసిన సరుకు మాత్రమే రైతు బజార్లలో అమ్మాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. అలా కాదని బయట మార్కెట్ నుంచి కూరగాయలు కొనుగోలు చేస్తే బస్తాకు 50 రూపాయలు జరిమానా విధిస్తున్నారు. ఇలా ఒక వ్యాపారి రోజుకు ఎన్ని బస్తాల కూరగాయలను అమ్మితే అన్ని 50 రూపాయలను దళారులకు చెల్లించాల్సిందే. దళారుల దందా రైతు బజార్లలో తారాస్థాయికి చేరుకుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టడి చేయాల్సిన ఈవోలు దళారుల వెనుక ఉన్న రాజకీయ నేతలను చూసి సైలెంట్ గా ఉంటున్నారు. ఫలితంగా రైతు బజార్ మీద వచ్చిన ఆదాయాన్ని దళారులతో కలిసి పంచుకుంటున్నారని రైతులు, వ్యాపారులు ఆరోపిస్తున్నారు. రైతులకు, వినియోగదారులకు మేలు జరిగేలా ఏర్పాటు చేసిన రైతు బజార్ల అసలు లక్ష్యం దెబ్బతింటుంది. రాజకీయ పార్టీల నేతలే దళారులకు అండగా నిలవడం, అధికారులు చోద్యం చూస్తూ ఉండటంతో రైతులు లేని రైతు బజార్లుగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా రాజకీయాలకు సంబంధం లేకుండా అసలైన రైతులకు రైతు బజార్లలో ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి రైతు బజార్లలో దళారులను కట్టడి చేయాలని కోరుతున్నారు.